పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు దీని గురించి ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. పోలవరం కన్స్ట్రక్షన్ 2004లో స్టార్ట్ చేశారు. అంటే నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు అయినా ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఉన్న కాంట్రవర్సీస్ చాలవు అన్నట్టు ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్లో దీని గురించి చర్చ జరుగుతోంది. యాక్చువల్లీ చర్చ కాదు, రచ్చ జరుగుతోంది. అసలు ఏపీలో జరిగే పోలవరం ప్రాజెక్ట్కి ఒడిశాకి సంబంధం ఏంటి తెలుసుకుందాం. సెప్టెంబర్లో బీజేడీ అంటే ఒడిశాలో ఒక అపోజిషన్ పార్టీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ని పెట్టి దాంట్లో ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు సేయింగ్ దట్ ఆంధ్రాలో జరిగే ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఒడిశాలోని ప్రజలు నష్టపోతారు అనేసి. ఒడిశాలో మల్కన్గిరి అనే డిస్ట్రిక్ట్లో మోటుగ్రామ్ అనే పంచాయతీలో ఉండే కలిమెల అండ్ పడై బ్లాక్స్లో ఉన్న ప్రజలు ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే బ్యాక్ వాటర్స్ వల్ల వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ పంటల్ని కోల్పోతారు. నార్మల్గానే మల్కన్గిరి డిస్ట్రిక్ట్లో రెయిన్ఫాల్ చాలా ఎక్కువ. ఇప్పుడు దీనివల్ల వచ్చే బ్యాక్ వాటర్స్ వల్ల వాళ్ళ సిచ్యువేషన్ మరీ దారుణంగా తయారవుతుంది. అంతేకాదు మోటుగ్రామ్ అనే టౌన్ కంప్లీట్గా మునిగిపోతుంది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని బీజేడీ లీడర్ నవీన్ పట్నాయక్ అన్నారు. అంతేకాదు గో హెడ్ ఇచ్చే ముందు అసలు ఈ ఏరియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అసెస్ చేయకుండా ప్రాపర్గా ఏమీ చూడకుండానే పర్మిషన్స్ ఇచ్చారని క్లెయిమ్ కూడా చేశారు. సో దీనివల్ల లాస్ట్ 3 days నుంచి ఒడిశా పార్లమెంట్లో బీజేడీ నేతలందరూ కలిసి యాంటీ బీజేపీ స్లోగన్స్ పాడుతూ బీజేపీని ప్రొటెస్ట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిన పర్మిషన్స్ని రీవిజిట్ చేయాలి అని, పోలవరం డిజైన్స్లో ఉన్న లొసుగుల్ని మళ్ళీ రీవిజిట్ చేసి మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒడిశా సీఎం ఏమో అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని మిస్లీడ్ చేస్తున్నారని అంటున్నారు. నౌ టిపికల్ రాజకీయ నేతల్లాగా వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారా లేదంటే ప్రజల మంచి కోసం పోరాడుతున్నారా అని వెయిట్ చేసి చూద్దాం.